రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. మూకుమ్మడిగా విరుచుకుపడడంతో ఆఫీస్లోని ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడి జరుగుతుండగా మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరపడం సంచలనంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మల్లన్న కార్యాలయానికి చేరుకుని ఇరు వర్గాలను ఆఫీస్ నుండి పంపించారు. ఇక ఎమ్మెల్సీ కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న తప్పుబట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇక రామ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై ఈ రోజు ఉదయం తెలంగాణ జాగృతి కార్యకర్తలు కవిత అనుచరులు దాడికి పాల్పడ్డారు. దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ మల్లన్న ఎమ్మెల్సీ కార్యాలయంలో ఉండడంతో జాగృతి కార్యకర్తలు అతనిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది. ఈ లోపు గన్మెన్లో రక్షణగా నిలబడి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. అదేవిధంగా ఆఫీస్ లో ఉన్న మొత్తం కూడా ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గ్లాసులు పగలగొట్టారు. ఈ గ్లాసులు పగలగొట్టే సందర్భంలో గాజు పెంకులు పుచ్చుకొని కొంతమంది జాగృతి కార్యకర్తలకు గాయాలయ్యాయని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా బీసీ ఉద్యమం ఏదైతే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల విషయంలో మొన్న జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ ను స్వాగతిస్తూ కార్యకర్తలందరూ కూడా కవిత ఆధ్వర్యంలో ఆ రోజు రాత్రి సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అవి తెల్లారి ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము, జూలై 17న జరపనున్న రైలు రోకో కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాము, ఫర్దర్ డెవలప్మెంట్స్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కూడా ఆమె హెచ్చరించడం జరిగింది. అయితే నిన్న ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ లో జరిగిన బీసీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రసంగిస్తూ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీసీలకు సంబంధం ఉందని మాట్లాడుతూ కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు కవితకు కంచం పొత్తుందా మంచం పొత్తుందనే అసభ్యకరమైన పదాలు వాడడంతో జాగృతి కార్యకర్తలు చచ్చిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎమ్మెల్సీ మల్లన్న కార్యాలయంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుచరులు దాడి చేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తీన్మార్ మల్లన్న కంప్లైంట్ కూడా చేశాడు. వెంటనే ఏసీపీ తర్వాత సిఐ ఇతర పోలీసు అధికారులు వచ్చి మల్లన్న కార్యాలయం దగ్గర విచారణ జరుపుతున్నారు. రాధిక, థ్యాంక్ యూ రామ్. హైదరాబాద్ లోని మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. మూకుమ్మడిగా విరుచుకుపోవడంతో ఆఫీస్లోని ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. ఇక జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక దాడి జరుగుతుండగా మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరగడం సంచలనంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మల్లన్న కార్యాలయానికి చేరుకొని ఇరు వర్గాలను ఆఫీస్ నుండి పంపించారు. ఇక ఎమ్మెల్సీ కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న తప్పుబట్టారు.